ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు. విద్యారంగంలో ప్రధానోపాధ్యాయుడిగా అంకిత భావంతో పనిచేసి ఎందరో విద్యార్థుల ఉన్నతికి బాటలు వేసి కుటుంబంలోనూ మమతానురాగాలు పంచి మా కోసం అహర్నిశలు శ్రమించి మా భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన మా నాన్నగారు ప్రధానోపాధ్యాయుని హోదాలో ఉద్యోగ విరమణ చేస్తున్న షేక్ జాఫర్ అహ్మద్ గారికి ఇవే మా శుభాకాంక్షలు. మీ సతీమణి షేక్ ముజీబ్, కుమారుడు షేక్ గాజా నవాజ్, కుమార్తె అల్లుడు షేక్ సమ్రీన్, షేక్ గౌస్ పాషా, మనుమలు షేక్ అర్హాన్, షేక్ అర్మాన్. ఉదయగిరి మండల పరిధిలోని దుర్గంపల్లి ఎంపీపీఎస్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తున్న షేక్ జాఫర్ అహ్మద్ ఉద్యోగ విరమణ సన్మాన సభ షాదీ మంచిలో ఘనంగా నిర్వహించారు. ఉదయగిరి ఎంఈఓ 1 షేక్ మస్తాన్ వలీ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. రిటైర్డ్ ఉపాధ్యాయులు, జన విజ్ఞాన వేదిక జిల్లా నాయకులు షేక్ దస్తగిరి అహ్మద్ సారథ్యంలో జరిగిన కార్యక్రమానికి ఆయన బంధువులతో పాటు సన్నిహితులు, స్నేహితులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు విశేషంగా హాజరయ్యారు. జాఫర్ అహ్మద్ సేవా కార్యక్రమాలు, విధి నిర్వహణలో అంకితభావం పట్ల ఆయన వ్యక్తిత్వాన్ని వక్తలు కొనియాడారు. వారు మాట్లాడుతూ ఒక్కరోజు కూడా సెలవు పెట్టకుండా ఉపాధ్యాయుడు ఎవరైనా ఉన్నారా అంటే అది జాఫర్ అహ్మద్ అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఉదయగిరి విద్యాధికారి టు తోట శ్రీనివాసులు, సీతారామపురం మాజీ జెడ్పీటీసీ దుగ్గిరెడ్డి గురువారెడ్డి, రిటైర్డ్ ఎంఈఓ గానుగుపెంట ఓబుల్రెడ్డి, అల్లాబక్షు, స్థానిక నాయకులు, వ్యాపారస్తులు పాల్గొన్నారు. మా ఆత్మ బంధువు అందరికీ వచ్చిన ఉపాధ్యాయులకు తర్వాత షౌకార్ సలీం గారు సన్మానం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. షౌకార్ కే కానీ మార్కెట్ రఫీ వీరిద్దరూ వచ్చి సన్మానం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. सलामत रहे दोस्ताना हमारा, वो ख्वाबों के दिन, वो किताबों के दिन, वो ख्वाबों के दिन, वो किताबों के दिन, सवालों की रातें, जवाबों के दिन, कई साल हमने गुजारे यहाँ, यही साथ खेले हुए हैं जवान, हुए हैं जवान। था बचपन बड़ा आशिकाना हमारा, सलामत रहे दोस्ताना तुम्हारा, बने चाहे दुश्मन जमाना हमारा, सलामत रहे दोस्ताना हमारा। ना बिछड़ेंगे मर के भी हम, मर के भी हम दोस्तों, हमें दोस्ती की कसम दोस्तों। पता कोई पूछे तो कहते हैं हम कि एक दूजे के दिल में रहते हम, रहते हम, नहीं और कोई ठिकाना हमारा, हमारा भले चाहे दुश्मन जमाना हमारा, सलामत रहे दोस्ताना हमारा, सलामत रहे दोस्ताना हमारा, भले चाहे दुश्मन जमाना हमारा, सलामत रहे दोस्ताना। వచ్చినప్పుడు మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా బ్యాచ్ కొండ బ్యాచ్, మేమందరూ కొండకి ఎక్కువగా పోయేవాళ్ళం. కొండకి పోవాలంటే జాఫర్ మధ్య ప్లాన్ చేసేవాళ్ళం, అనే పడుకునేవాళ్ళం మేము. తర్వాత అరువు బ్యాచ్, మూడో బ్యాచ్ వాకింగ్ బ్యాచ్. మేము వాకింగ్లో ప్రతిరోజు కూడా కలుసుకుంటాం.
కాబట్టి ఎక్కడమంటే అయినది అది ఒక బాధగా ఉంటుంది. దేవుడు సంతోషంగా ఆనందంగా చూస్తాడని తెలియజేసినాను. చిన్న రియాజ్ కానీ అందరూ మాట్లాడిస్తారు, ఇంకా నేను మాట్లాడితే బాగుండదు. కానీ జాఫర్ క్లాస్మేట్ నేను, ఇద్దరం కూడా హై స్కూల్లో చదువుకున్నాము. వాళ్ళ ఆఖరి తమ్ముడు మా తమ్ముడు ఇద్దరు కూడా క్లాస్మేట్స్, హుషేన్. అదేవిధంగా దర్శకన్న మా అన్న క్లాస్మేట్స్. పెద్దలు జాఫర్ గారి తండ్రి గారు అయినటువంటి భోజపతి సార్, మా నాయన కూడా ఫ్రెండ్స్. Amazing and kind of volume, what kind of man you are. You lived your life carefree, where no boss will fear you. You have been a mentor, a leader, a friend to many. Your ability to lead with both strength and compassion has earned you the respect and admiration of your colleagues and friends. Finally, I conclude that may the retired days of your life may be sweet as honey. Wishing you a retired life decorated with the most beautiful things this universe has to offer. Thank you. అందరికి కూడా స్వాగతం, సుస్వాగతం. ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఏమంటే వృత్తుల్లో అన్నింటికంటే ఉపాధ్యాయ వృత్తి అనేది సమాజానికి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే వృత్తి. దాంట్లో నా మిత్రుడు జాఫర్ అహ్మద్ ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది, గర్వంగా ఉంది. ఈరోజు రిటైర్మెంట్ ఫంక్షన్కి ఇచ్చేసినటువంటి మీ అందరికీ కూడా ముఖ్యంగా తెలియజేయడం ఏమంటే, మేము ముఖ్యంగా ఫ్రెండ్స్ ఒక 10 మంది ఉన్నాం. ఏమంటే ఏదైనా కానీ ఈవినింగ్ అయితే మాకు ఒక సెంటర్ ఉంది, అదుగు బ్యాచ్ అనేది ఉంది, అక్కడ చేస్తాము. అందరం కూర్చోవడం, మాట్లాడుకోవడము, ప్రతి ఒక్క విషయాన్ని కూడా చర్చించుకుంటాము. ఓన్లీ ఒక మన ఉద్యోగం గురించే కాకుండా మన కుటుంబ సమస్యలు కానివ్వండి, ఏదైనా కానివ్వండి. ముఖ్యంగా ఏమంటే జాఫర్ వ్యక్తిత్వం ఏమంటే అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలనే వ్యక్తి కాబట్టి అతనికి ఫాలోయింగ్ మేమందరం ఫ్రెండ్స్ అందరం కూడా జాఫర్ అహ్మద్నే గౌరవిస్తాం. ఎందుకు గౌరవిస్తామంటే అతను ఉన్నటువంటి ఏకైక మంచి ఏమంటే అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి అనుకుంటాడు కాబట్టి అందుకే మేము జాఫర్ అహ్మద్ అంటే మాకు అభిమానం, ఇప్పుడు కూడా అభిమానమే. దర్శనమద్ అన్నా కానీ, మీ కుటుంబం అన్నా కానీ మేమందరం అభిమానంగానే ఉంటాము. వేదిక మీద అందరూ ఉండే ప్రతి ఒక్కరూ ప్రత్యక్షంగా నాకు గత 4 సంవత్సరాల నుంచే పరిచయము. అంతకుముందు నేను చిన్నప్పటి నుంచి నా చెయ్యి బట్టి అక్షరాలు వృద్ధించి, నాకు బాట నేర్పించి, నా జీవిత గమనాన్ని తీర్చిదిద్ది సరైన మార్గంలో పెట్టిన సీఎం సార్ గారికి పాదాలే నమస్కారాలు చేసుకుంటున్నాను. సార్ శిష్యుని, నేను సీఎం సార్ శిష్యుడిని. హై స్కూల్ సెక్షన్ మొత్తం సార్ ఆధ్వర్యంలో చదివాను. వాళ్ళ ఇంటి అన్నం తిని, వాళ్ళ ఇంట్లో ఒక ముద్ద తిని బతికి ఈరోజు ఈ స్థాయికి జీవితాన్ని ప్రసాదించిన మా సీఎం సార్ అనుగుడు మా గురువు గారికి పాదాభివందనాలు మరొకసారి తెలియజేసుకుంటున్నాను సార్. మా పాఠశాల మేమిద్దరం ఒక పాఠశాలకు వచ్చేసరికి ఆయన ఒక ఉన్నతమైన వ్యక్తిగానే, ఉన్నతమైన విలువలు ఉన్న సామాజిక వ్యక్తిగానే నాకు తెలుసు. అరుగు జాఫర్ అహ్మద్ సార్గా నాకు తెలియదు. వచ్చిన తర్వాత అప్పటి వరకు నేను గత 10-20 సంవత్సరాలుగా ఉదయగిరి మండలంలో టీచర్గా పనిచేస్తూ ఉన్నాను. అయినా వెంకటరెడ్డి అంటే ఎవరో తెలియదు. సార్ వచ్చిన తర్వాత ఒక సామెత ఉంటుంది, పూలమాలలో చేరిన దారానికి కూడా అసువాసన వస్తుందంట. అలాగే సార్ వచ్చిన తర్వాత వెంకటరెడ్డి ఎవరు అనేది ఉదయగిరి మండలంలో ఉండే అందరికీ తెలిసిపోయింది. వాళ్ళ మిత్రులు కానీ అందరికీ సార్ కూడా అక్కడక్కడ వాళ్ళ మిత్రులు అంటా ఉంటుంట. వాస్తవంగా సార్ వచ్చిన తర్వాత నాకు చాలా ప్రశాంతత వచ్చింది. తదుపరి సార్ జీవితంలో ఎక్కడైతే ముగిసింది అని అనుకుంటుంటామో అక్కడే కొత్త జీవితం ప్రారంభమవుతుంది సార్. మీకు ఇప్పటి నుంచి ఒక కొత్త జీవితం ప్రారంభం అవుతుంది, ఇది ముగింపు కాదు. నేను ఈరోజు ఉదయగిరి ఎంటర్ అయ్యేసరికి సార్ ఇక్కడ అవుతున్నారా, నీకు వేరే ఫంక్షన్ ఏమైనా జరుగుతుంది అని అనుకున్నాను. నేను ఉదయగిరిలోకి వచ్చేసరికి ఈరోజు అంత గ్రాండ్గా ఫంక్షన్ జరిగింది సార్. ఎవరు ఇంత స్థాయిలో మేము రిటైర్మెంట్ ఫంక్షన్ జరుగుతుందని ఊహించి ఉండరు. ఇక్కడి నుంచి మీకు కొత్త జీవితం ప్రారంభమవుతుంది. మీ ఈ జీవితంలో ఆయురు, ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం కలకాలంలో ఉండి మన స్నేహబంధం కూడా ఇలాగే కొనసాగించాలని కోరుకుంటూ వాళ్ళ ఫ్యామిలీ ఒక మంచి ఫ్యామిలీగా ఉదయగిరిలో ఎదిగింది. స్టాంపులు పోసుకునేది కాదు, చాలా దాన ధర్మాలు చేసి చాలా మంచి పిల్లకాయలకు చదివించారు. ఆయన మంచి పనులు చేసి ఆయన చిన్న వయసులోనే కాలధర్మం చేశారు. తర్వాత వాళ్లకు 3 కుమారులు రత్నాలను పుట్టించారు.
వాళ్ళ పెద్ద కుమారుడు రత్తిగణ అహ్మద్, రెండవ కుమారుడు జవహర్ అహ్మద్, తర్వాత హుసేన్ అహ్మద్, తర్వాత వాళ్ళకు 3 అమ్మాయిలు కూడా ఉన్నారు. వాళ్ళంతా మంచి పొజిషన్లో ఉన్నారు. వాళ్ళందరూ బావగారు కూడా చాలా మంచి మనసుతో ఉన్నారు, మంచివాళ్ళు కూడా. తర్వాత సన్మాన గ్రహీత జవహర్ అహ్మద్ గారు ఆయన ఉద్యోగం పట్ల ఆయన ఒక డిసిప్లైన్గా ఆయన ఉద్యోగం నిర్వర్తిస్తూనే బయట ప్రపంచంలో ఆయన డిసిప్లైన్గా ఉంటూనే వాళ్ళ దగ్గర బంధువులు, అంటే నేను కూడా బంధువులు, అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించి వాళ్ళకు ఆర్థికంగా కూడా సహాయం చేశారు. అట్లాంటి గొప్ప రిటైర్డ్ అవుతారు నేను గర్వపడుతున్నాను. తర్వాత ఆయన మంచి ఆరోగ్య పొజిషన్లు తీసుకోవాలన్నా జిల్లా ఉద్యమంలో పాల్గొంటూ, అదేవిధంగా ఎంఈఓ శ్రీనివాస గారికి, మా సోదరులు గోగులరెడ్డి గారు, అదేవిధంగా మా క్లాస్మేట్ అయినటువంటి మాజీ ఎంఈఓ అల్లాబక్ష్ గారికి, అందరికీ వాళ్ళ బంధుమిత్రులకి, ఇక్కడికి వచ్చినటువంటి ఉపాధ్యాయులకు, స్నేహితులకు, మాతో చదువుకున్న క్లాస్మేట్స్కు, పత్రికా విలేకరులకు అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మన వ్యాపారం కార్యక్రమానికి, పదవి ఉద్యోగ విరమణ కార్యక్రమానికి రావడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. అందరూ ఇంతమంది ఎంఈఓలు, సీనియర్ ఆఫీసర్లు వ్యాపారాల గురించి ఇంత గొప్పగా, ఇంత బాగా చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే వ్యాపారం మేము ఉదయంలో దర్శనం చెప్పినట్టు మేమంతా ఉదయంలో ఇంటర్నెట్లో కలిసి చదువుకున్నాం. ఆ తర్వాత హరిహర్ శర్మ అని ఒక లెక్చరర్ ఉండేవాడు. ఆ ట్యూషన్లో మంది దర్శగిరి మేము కలిసి ఆడ ట్యూషన్కి వెళ్ళేవాళ్ళం. ఇక్కడ ఉండే దాదాపు అందరితో కూడా మాకు సన్నిహిత సంబంధాలు, చాలా ఆప్యాయత, అందరూ కూడా చాలా అభిమానంగా ఉంటారు. ముఖ్యంగా దర్శగిరి కానీ, మన ఎస్ కానీ, జాఫర్ ఈ కార్యక్రమానికి ఖచ్చితంగా రావాలని వారి పిల్లలు కూడా పదే నాకు ఫోన్ చేయడం జరిగింది. ఈరోజు మామూలుగా వేరే కార్యక్రమం వేరే చోట వెళ్ళాలన్నా కూడా దీనికోసం అదే పనిగా రావాలి. మన మిత్రులందరూ కూడా చూడొచ్చని. ముఖ్యంగా జాఫర్ అహ్మద్ ఫాదరు, మా ఫాదరు మంచి స్నేహితులు. ఆయన షేక్ జాఫర్ గౌస్మద్దీన్ అంటే దగ్గర టౌన్లో తెలిసాము, కానీ గ్రామీణ ప్రాంతమైనటువంటి ఇంజమూరు దాకా మన 5 మండలాల్లో ఆయన స్టాంపుల గౌస్మద్దీన్ అంటే అందరికీ సుపరిచితుడే. కారణం ఏంటంటే ఆయన ఒక క్రమశిక్షణ, ఒక ప్రేమ, ఒక నవ్వు, మనుషులతో ఆప్యాయతగా మాట్లాడడం ఆయనకు అమితమైన ఆయన ఇష్టం. ఆయన కూడా ఆయన పిల్లల్ని అందరినీ కూడా అదే విధమైనటువంటి క్రమశిక్షణతో గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చేదాకా చదివించి ఉద్యోగాలు వచ్చి ఆయన చాలా ఆనందంగా వాళ్ళకు మంచి ఆస్తిపాస్తులు కానీ మంచి క్రమశిక్షణ నేర్పించుకోవడం కూడా చాలా సంతోషం. పేదల గుండె చప్పుడు మా చంద్రన్నకు స్వాగతం, సుస్వాగతం. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మే 1న ఆత్మకూరులో పెన్షన్ల పంపిణీ, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ప్రజావేదికలో పాల్గొనేందుకు విచ్చేస్తున్న సందర్భంగా ఇదే మా స్వాగత సుమాంజలి. రామాయపట్నం పోర్టు వద్ద బీపీసీఎల్ చే 96,000 కోట్ల గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీ, పెట్రోకెమికల్ కాంప్లెక్స్, ఇఫ్కో కిసాన్ సెజ్ లో పరిశ్రమలు, కోవూరు షుగర్ ఫ్యాక్టరీ భూముల్లో కొత్త పరిశ్రమలు, నెల్లూరులో 100 పడకల ఈఎస్ఐ హాస్పిటల్, మిథాని, దామవరం ఎయిర్పోర్ట్, కందుకూరులో ఖాదీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, బిట్రగుంట లోకల్ షెడ్, పాటూరులో చేనేత క్లస్టర్, ఫిషింగ్ జెట్టీల ఏర్పాటుకు ఎంతో సహకరిస్తున్న అమరావతి రూపశిల్పి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడుకు స్వాగతం, సుస్వాగతం. ఇట్లు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నెల్లూరు పార్లమెంట్ సభ్యులు, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, కోవూరు శాసనసభ్యురాలు మరియు టీటీడీ బోర్డు సభ్యురాలు.